ఈ పోరడు ఇయ్యాలనేమో ముచ్చట్లు పట్టుకొస్తాడా లేదా? అబ్బా 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 రోజు వీనితో నాకు పెద్ద గోస్ అవుతుంది. వీడు ఏడు ఉన్నాడో ఏమో ఈ దూర. మరి పిలుద్దాం పారి. ఓ తమ్మి ఏడున్నావురా? ఆగు, చేతిరి కనబడుతుంది కానీ మనిషి కనబడతలేడు కదా. ఆగు, నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు మబ్బు కూడా పట్టలేదు, సాయంత్రం దాకా వాన కూడా కొట్టేటట్లేదు. ఎవలబ్బా వాన కొట్టకముందే చెత్తిరి పట్టుకున్నోళ్ళు? ఆగు, ఎవరో గొంతిన పడుతుంది. కొంప తీసి మా అక్క కాదుగా. మొయ్య నేను కనబడితే గంతేగా నా పని. ఏడు కొడుకుతున్నావురా? వీనికేమైనా పని చెప్తే చాలు కథం ఏమంటే బయట పడతాడు. నువ్వేనా అమ్మ? నా కర్మ. అయినా ఏందమ్మా నీళ్ళొల్లి? అసలు నేను అంత ఆగమాలు ఉంటే మధ్యలో ఏంది నీళ్ళొల్లి? ఏమైంది తమ్మి, ఎందుకు ఆగమవుతున్నావు? ఎవరైనా కొట్టిరా ఏంది? ఈమెకు ఏ టైంలో ఏం మాట్లాడో అస్సలే లేదు. అయినా అన్నీ తెలుస్తుంటే మాట్లాడుతుంది. నాకేం తెలియదు కానీ ముచ్చట చెప్పు ముందుగాల. నువ్వు గా వాన పడకముందే నువ్వు చేతులు ఎందుకు పట్టుకున్నట్టు? అక్క ఇక ఆ మొగులు మీకెళ్ళి చేపలు అట్లా ఎండికిచ్చలు కూడా పడతానే అంట. అందుకే ఇక పట్టుకోవడానికి చెత్తిరి పట్టుకోపోతానా. పండుగ పూట పరస్కాలు వద్దు కానీ ముచ్చట ఏందో చెప్పు. ఆకాశంలోకి ఏడట చేపలు పడతాయట, ఎండికాయలు పడతాయట. వాడి ముఖం చూడు ఎట్లుందో. మరి ఎంత గమ్మత్తుగా ఆడుతానమ్మా నువ్వు? నీకు తెలియదా? వాన పడితే చెత్తి పట్టుకోకపోతే చేపత పుట్లంగి ఇట్లా పట్టుకోపోతారా? రే 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 నీకు అతంత ఇచ్చత్రంగా ఉంటుంది కదా. శిషి వీడిని పలకరిస్తే పాపం అయ్యేటట్టుంది కదా. సరే తమ్మి, మళ్ళీ అట్లా అనను కానీ ముచ్చటేందో చెప్పు. అయినా నిన్న నువ్వు ఏం చెప్పినావు అక్క? అరే తమ్మి జల్ది పోయే మనం ముచ్చట్లుంటే పట్టుకరారా అని చెప్పినావు కదా. సరే అని నేను ముచ్చట్లు పట్టుకోదామని బయలుదేరితే రే 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 ఒకటే వాన. బయటికి వెళ్దామంటే భయం అవుతుంది అక్క. అవుతామి, నాకు కూడా బయటకు రావాలంటే మస్తు భయం అవుతుందిరా. ఎందుకంటే ఈ వాన పాడుగానే ఎప్పుడు పడుతుందో అర్థమైతలేదు. ఓసారి ఎండు ఉంటుంది, ఓసారి వాన ఉంటుంది. ఏం చేద్దాం? అరే రే ఏం వాననో ఏమో అక్క, కానీ ఎప్పుడు మీద చిన్న చినుకు పడ్డా పానం జల్లమంటుంది అక్క. అవుతామి, మరి నువ్వు ఇప్పుడు బయటనే ఉన్నావు కదా, మరి పబ్లిక్ పరిస్థితి ఏందంటావు? అక్క ఇక పబ్లిక్ పరిస్థితి అంటావా? అరే రే మస్తు ఘోరంగా ఉంది అక్క. పాపం మనస్తుంటోళ్ళు కొలువాలంటే మస్తు తిప్పలవుతుంది అక్క. అవుతామి, కానీ ఏం చేస్తాం, తప్పదు. వర్షం పడ్డా ఎండ కొట్టినా మన పని మనం చేయాలి కదా, ఇక తప్పదు మనకు ఆ పని. అరే ఇక పేదోళ్ళ తిప్పలు అయితే చెప్పలేని తిరుగున్నాయి అక్క. మన పట్టణంలో బతుకులే అట్లా అంటే ఎక్కడ చూడు కుంతలు నీళ్ళే ఉన్నాయి అక్క. అరే కనీసం కూర్చొని గిన్నెతో బుక్కడు బో తిందామన్నా తిప్పలే అవుతుంది అక్క. ఇక కొంతమంది ఇళ్ళల్లో అయితే మస్తు నీళ్ళు నిండిపోయినాయి అక్క. అవుతమ్మి, మన సెంటర్ల బాధలు ఎప్పుడు తీరనే కానీ మనకి ఎండొచ్చినా వాన వచ్చినా మనకి ఇక తిప్పలే తమ్మి. ఇక ఏం చేస్తాం, బతుకు తెరువు కోసం వచ్చినాం కదా, ఇక ఏదో ఒకటి చేసుకొని బతకాలి. అక్క ముచ్చట్లు అస్కరారా అని చెప్పినావు, కానీ ఈ వాన నీళ్ళలా ఏడో మునిగిపోతానని ఇంటికానే ఉన్నాక. సరే కానీ తమ్మి, జర వాన ఇచ్చేదాకా నువ్వు నిమ్మలంగా ఇంటి దగ్గరనే ఉండు, బయటకు రాకు. జర మీరు కూడా పట్టణంలో జాగ్రత్తగా ఉండురులా. ఇక ఎప్పుడు వర్షం పడుతుందో ఎట్లుంటేనే మన రోడ్లు అయితే అర్థమైతలేవు, ఎక్కడ చూసినా గుంతలమయమే అవుతుంది.